గణేశుడి జననం. ఒకానొకప్పుడు దేవతల తల్లి పార్వతీదేవికి తన సొంతమైన తన మాట వినే ఒక నమ్మకమైన రక్షకుడు కావాలని కోరుకుంది. స్నానం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆమె తన శరీరానికి పూసుకున్న పసుపు ముద్దతో ఒక అందమైన బాలుడిని సృష్టించింది. ఆమె ఆ బాలుడికి ప్రాణం పోసింది. అప్పుడు ఆ బాలుడు కళ్ళు తెరిచి నవ్వాడు. నా ప్రియమైన కుమారుడా, ఈ ద్వారం వద్ద కాపలా ఉండు. నా అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి రానివ్వకు అని పార్వతి ఆజ్ఞాపించింది. కొంత సమయం తరువాత పార్వతీదేవి భర్త పరమశివుడు ఇంటికి తిరిగివచ్చాడు. కాని ద్వారం వద్ద ఉన్న బాలుడు శివుడిని గుర్తించలేదు. నేను లోపలికి వెళ్ళాలి అని శివుడు అన్నాడు. లేదు, అమ్మ అనుమతి లేకుండా మీరు లోపలికి వెళ్ళలేరు అని బాలుడు దృఢంగా చెప్పాడు. శివుడి పరిచారకులు గణములు బాలుడిని తొలగించడానికి ప్రయత్నించారు. కాని బాలుడు వారిని సులభంగా ఓడించాడు. చివరకు శివుడు స్వయంగా బాలుడితో పోరాడాడు. కోపంతో శివుడు బాలుడి తలను ఖండించాడు. పార్వతీదేవి ఈ దృశ్యాన్ని చూసి హృదయం పగిలిపోయింది. ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమెను శాంతపరచడానికి శివుడు బాలుణ్ణి తిరిగి బ్రతికిస్తానని వాగ్దానం చేశాడు. దేవతలు ఉత్తరం వైపు చూస్తున్న మొదటి జీవి తలను తీసుకురావటానికి వెళ్లారు. వారు ఒక ఏనుగును కనుగొని దాని తలను తీసుకువచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను బాలుడి శరీరానికి అమర్చి అతనికి తిరిగి ప్రాణం పోశాడు. బాలుడు తిరిగి ప్రాణం పోసుకుని గణేశుడిగా మారాడు. అతడిని విఘ్నహర్తగా, అంటే ఆటంకాలను తొలగించేవాడిగా మరియు శివుడి గణములకు అధిపతిగా గణపతి ప్రకటించారు.